ముఖ్యంగా ప్రభుత్వము గత ప్రభుత్వం రైతు బంధు 10,000 రూపాయలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం నిన్న శ్రీకారం చుట్టింది 4 పథకాలకు. ముఖ్యంగా రైతు భరోసాపై మీరేమనుకుంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులని పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఒక పంటకు 6,000 చొప్పున ఇవ్వడం రైతులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ రైతు భరోసా ఎట్లా అంటే రియల్ ఎస్టేటు అవన్నీ తొలగించి ఇచ్చినందుకు ప్రభుత్వానికి పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, గతంలో గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న వారన్నింటి కూడా 1,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చారు. ఈ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా పంట పండే భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా చాలామంది రైతులు అంటే పంట పండించే రైతులు చాలామంది ఉన్నారు. కొంతమంది పడవ భూములకు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. ఈసారి పడవ భూములన్నింటి కూడా తీసేసి పంట పండించే భూములకు ఇచ్చింది. దానిపైన మీరు అభిప్రాయం ఏంటి? ఈ యొక్క ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే వ్యవసాయం చేసే రైతులకే ఇయ్యాలా అనేది ప్రభుత్వ నిర్ణయము. కాబట్టి ఆ రియల్ ఎస్టేట్లకు గుట్టలకు పుట్టలకు తీసేసి పర్ఫెక్ట్గా పారదర్శకంగా చేసి అన్నీ కూడా రైతులకు చెందాలనే విధంగా ఇవ్వడం చాలా సంతోషకరం. అయితే ముఖ్యంగా చూడండి, రైతు భరోసా నేటి నుండి మీ అకౌంట్లలో పడేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది, అసలు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం లిమిట్ పెడుతుంది అనుకుంటున్నారు? మీకు రైతు భరోసా వస్తుందా రాదా? రైతు భరోసా మాకు 100% వస్తుంది. 5 ఎకరాల లోపల ఉంది, మాకు 100% రైతు భరోసా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా రైతులు పంట పండించే భూమికే ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తామని అన్నారు. కాబట్టి చాలా సంతోషకరమైన విషయం తెలియజేస్తా ఉన్నాం.